స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ఈ పుదీనా కారం మనం నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రోజు మన తరతరాల వంటల్లో మీకు పుదీనా కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పుదీనా, ఎండుమిర్చి, ఉప్పు, నూనె, జీలకర్ర, కొత్తిమీర, చింతపండు. అండ్ ఫస్ట్ గా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. అండ్ పొయ్యి మీద కడాయి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒక 4 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తొడిమిలు ఉన్నాయి కదా, ఈ తొడిమిలు తీసేసుకోవాలి మనం. 10 ఎండుమిర్చి సరిపోతాయి, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సో క్రిస్పీగా వేయించేసుకోవాలి ఎండుమిర్చి. ఓకే, ఎండుమిర్చి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది తీసి బౌల్లో వేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొత్తిమీర ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్, ఆ స్మెల్ భలే ఉంటుంది. ఓకే, ఫైనల్గా అయిపోయింది. చాలా డ్రై అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక చిన్ని నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం మనం. అండ్ ఈ చింతపండు వేసుకొని ఆ తర్వాత సాల్ట్. ఇప్పుడు ఇది మనం దంచుకోవాలి. మెత్తగా దంచేసుకోవాలి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎండుమిర్చి, జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. వావ్, దంచుతుంటే సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక పట్టు పడదాం, దంచుదాం. సో మెత్తగా కంప్లీట్ అయిపోయింది కదా, తీసేద్దాం.